గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ తర్వాత అప్కమింగ్ మాన్స్టర్వర్స్ లో రాబోయే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ థర్డ్ పార్ట్ అన్టైటిల్డ్ ఫిల్మ్ ప్రస్తుతానికి డెవలప్మెంట్ లో ఉంది. 2027 మార్చ్ లో రిలీజ్ అవ్వడానికి కూడా రెడీగా ఉంది. రీసెంట్ గా షూటింగ్ కూడా మొదలైంది అండ్ ఈ ఫిల్మ్ లో కాస్టింగ్ కూడా జరుగుతుంది. ఆడమ్ విన్గర్ డైరెక్షన్ ని గ్రాండ్ స్ప్యూటర్ తోటి ఐఎమ్ మదర్ ఫిల్మ్ డైరెక్టర్ తోటి రిప్లేస్ చేశారు. సో స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయిపోయింది. షూటింగ్ మొదలైన తర్వాత కొన్ని ఫిల్మ్స్ కి సంబంధించిన ప్లాట్ డీటెయిల్స్ రివీల్ అవుతూ ఉంటే ఆ విధంగా ఈ ఫిల్మ్ కి సంబంధించి కొన్ని మేజర్ ప్లాట్ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. ఆ ప్లాట్ డీటెయిల్స్లోని ఈ ఫిలింలో మనం ఏ విలన్ క్యారెక్టర్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ స్టోరీ ఈవెంట్స్ని చూడొచ్చు అనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది. కాస్టింగ్ క్యారెక్టర్స్తో సహా కంప్లీట్గా ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. ఓల్డ్ జాపనీస్ గాడ్జిల్లా ఫిల్మ్స్ చూసిన వాళ్ళు చాలా మంది ఈసారైనా సరే స్పేస్ గాడ్జిల్లా కానీ లేదంటే గమేరా కానీ లేదంటే డిస్ట్రాయ్ అని ఏమైనా చూపించే అవకాశం కనీసం హింట్స్ అయినా ఇస్తారా? అండ్ కాంగ్కి ఎక్స్ట్రా పవర్స్ వచ్చేలాగైనా సరే ఇందులో చూపిస్తారా? మోనార్క్ సీజన్ 2లో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇలాంటి డౌట్స్ తోటి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. అలానే ఈ ఫిల్మ్ లో మనం ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ ని చూడబోతున్నాం, కానీ అవి యూనిక్ విలన్స్ అనమాట. అంటే మెగా గాడ్జిల్లా టైప్ ఆఫ్ విలన్స్ ని ఎక్కువగా చూసే అవకాశం ఈ ఫిల్మ్ లో ఉంది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ పోస్ట్ క్రెడిట్స్ లోని కింగ్ గిదోరా హెడ్ ఎలన్ జోనాకి దొరుకుతుంది. ఆ హెడ్ ద్వారానే మనకి మెగా గాడ్జిల్లాని క్రియేట్ చేయడం, మెగా గాడ్జిల్లాని కంట్రోల్ చేయడం కంప్లీట్ గా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫిల్మ్ లో చూపించారు. ఎకో టెర్రరిస్ట్ ఎలన్ జోన్హా ఈ ఏపెక్స్ సైబర్నాటిక్స్ కి ఈ హెడ్ ని ఎందుకు ఇచ్చడం మనకు తెలియదు, కానీ కామిక్స్ ప్రకారం అదే ప్రీలూడ్ కామిక్స్ ప్రకారం స్క్రిప్ట్ ప్రకారం తన దగ్గర మరొక హెడ్ కూడా కింగ్ గిదోరాకి సంబంధించింది ఉందని మెన్షన్ చేశారు. ఆ ఒక్క స్కల్ ద్వారానే మెగా గాడ్జిల్లాని కూడా క్రియేట్ చేయగలిగారు, కానీ అదర్ హెడ్ ఎక్కడుందో మనకు తెలియదు. కానీ ఓల్డ్ గాడ్జిల్లా ఫిల్మ్స్ లోని మెకా కింగ్ గిదోరా చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోబోలాగా మెకా గాడ్జిల్లా టైప్లోని ఈ మెకా కింగ్ గిదోరా సెకండ్ వెర్షన్లోని విలన్గా వస్తుంది. ఎస్, ఈ అప్కమింగ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ థర్డ్ పార్ట్లోని ఈ మెకా కింగ్ గిదోరా వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉందంట ఆ అదర్ హెడ్ గురించి. దాంతోపాటు ఎలన్ జోనాకి సంబంధించి సపరేట్ స్పిన్ ఆఫ్ ని కూడా ప్లాన్ చేసుకున్నారు. లైక్ మోనార్క్ లాగా మాన్స్టర్వర్స్ సపరేట్ గా 10 అదర్ స్పిన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని కూడా ప్లాన్ చేసుకున్నారు. అందులోని MI6 ఏజెంట్ ఇప్పుడు కంప్లీట్ గా హ్యూమానిటీకి ఎగ్నెస్ట్ గా విలన్ గా ఎకో టెర్రరిస్ట్ గా ఎందుకు మారాడనే టైప్ ఆఫ్ సపరేట్ స్పిన్ ఆఫ్ వెబ్ సిరీస్ కూడా వచ్చే అవకాశం ఉందంట. ఆ క్యారెక్టర్ ఇప్పుడు సైలెంట్ గా డిసపియర్ అయ్యి మళ్ళీ వెబ్ సిరీస్ లోని కాదు డైరెక్ట్ గా థర్డ్ పార్ట్ ఫిల్మ్ లో చూపిస్తారంట. కానీ ఆ క్యారెక్టర్ రావడానికి కారణం ఏముంటుంది? ఇన్ని రోజులు ఎందుకు డిసపియర్ అయ్యాడు? సో మెకా కింగ్ గిదోరాని ఎలా తయారు చేశాడు, ఎలా తీసుకొస్తున్నాడు, ఎందుకు? ఆ పర్పస్ ని కూడా క్లియర్ గా ఈ థర్డ్ పార్ట్ లో చూపిస్తారంట. ప్లాట్ ప్రకారం ఆల్మోస్ట్ MCU సివిల్ వార్ కి బాగా సిమిలర్ గా ఉందంట. ఇదేంటి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అప్పుడే సిమిలర్ గా ఉందని అనుకోకండి. కంప్లీట్ గా సూపర్ హీరోస్ అనే వాళ్ళు ఎర్త్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్నో సిటీస్ డిస్ట్రాయ్ అవుతుంటే ఎంతో మంది పీపుల్స్ చనిపోతుంటారు, భారీగా ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి సివిల్ వార్ లోని కంప్లీట్ గా సూపర్ హీరోస్ ని కంట్రోల్ చేయడానికి థండర్బోల్ట్ రాస్ కి అవెంజర్స్ కి మధ్యన ఒక క్లాష్ జరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ అలాంటి మూమెంటే ఇక్కడ కూడా. ప్రీవియస్ ఫిల్మ్స్ లో కూడా గవర్నమెంట్ కి తెలుసు వాటి వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది, కానీ అవి గాని ఒకవేళ మన మీద తిరగబడితే మనం ఏమీ చేయలేం. ఆల్మోస్ట్ అవి ఎర్త్ ని సేవ్ చేయడానికి ఫైట్ చేస్తున్నాయి. ఇంకొక ఆప్షన్ మనకి లేదు, వాటికి ఎగ్నెస్ట్ గా వెళ్ళలేం. ఒకవేళ అవి మనకి ఎదురు తిరిగితే ఏమీ పీకలేం అనే విషయం చాలా మందికి తెలిసినప్పటికీ, కానీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఈ మాన్స్టర్స్ అనేవి మన కంట్రోల్లో ఉండే విధంగా మనకి ఎప్పుడు కూడా ఎదురు తిరిగే ఛాన్సే లేనట్టు క్రియేట్ చేసుకుందామని ఒక ప్లాన్ వస్తుంది. ఈ ప్లాన్ క్రియేట్ అవ్వడానికి కూడా కారణం రేమండ్ మార్టిన్ అనే ఒక క్యారెక్టర్ అనమాట. ఈ రేమండ్ మార్టిన్ అనే క్యారెక్టర్ ని గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ 100 కామిక్స్ లో చూపించారు. దాని గురించి మీకు ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్కమింగ్ ఫిల్మ్స్ లో ఈ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ గా ఎంత మెయిన్ విలన్ గా రాబోతుందని దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. గాడ్జిల్లా 1 ఈవెంట్స్ లోని తన ఫ్యామిలీని కోల్పోయిన రేమండ్ మార్టిన్ టైటన్స్ మీద ఎగ్నెస్ట్ గా టైటన్స్ మీద రివెంజ్ తీర్చుకుందామని చెప్పి ఒక జాయింట్ హ్యూమనాయిడ్ రోబోట్ ని క్రియేట్ చేసి మోనార్క్ లోకి ఎంటర్ అయ్యి ఈ మాన్స్టర్స్ మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు. ఈ బిగ్ జాయింట్ ఆర్మర్ ని టైటన్ హంటర్ అనే నేమ్ కూడా పెడతాడు. అలా కొన్ని టైటన్స్ మీదకి అటాక్ చేస్తాడు, కొన్నిటిని ఓడిస్తాడు. కానీ అదే టైంలో అదే ప్లేస్ కి కాంగ్ ని ఫేస్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ కాంగ్ కి కూడా 2 పంచెస్ ఇస్తాడు. ఆల్మోస్ట్ ఓడిపోయే టైప్ లోని కాస్త టఫ్ ఫైట్ ని ఇచ్చినప్పటికీ కాంగ్ కి చాలా కోపం వచ్చి తన ఆర్మర్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి దారుణంగా ఓడిస్తుంది. చంపదు కానీ చాలా దారుణంగా ఓడించడం వలన చాలా బాగా హర్ట్ అవుతాడు. గాడ్జిల్లా వల్ల తన ఫ్యామిలీని కోల్పోయి టైటన్స్ మీద రివెంజ్ తోటి ఈ టైటన్ హంటర్ ని క్రియేట్ చేసిన రేమండ్ మార్టిన్ తన నెక్స్ట్ బిగ్ టార్గెట్ కాంగ్ మీదకి ఫోకస్ చేస్తాడు. తన టైటన్ హంటర్ ని మళ్ళీ రిపేర్ చేసి ఎలా అయినా సరే వచ్చి రివెంజ్ తీర్చుకోవడానికి తను చాలా కసితో ఉంటాడనమాట ఈ క్యారెక్టర్. సో ఈ ఫిల్మ్లోని మాన్స్టర్స్ వల్ల హ్యూమన్స్ కి కానీ గవర్నమెంట్ కి కానీ కంప్లీట్ గా ఏ లెవెల్ థ్రెట్ ఉందనే సీన్ ని క్రియేట్ చేస్తాడు, ఒక సిచ్యువేషన్ ని. దాంతో గవర్నమెంట్ కి అర్థమైన తర్వాత
ఈ మాన్స్టర్స్ మన కంట్రోల్లో లేకపోతే రేపొద్దున చాలా పెద్ద ప్రమాదాన్ని మనం ఫేస్ చేయలేని సిచ్యువేషన్లోకి వస్తారు. గతంలో టైటన్స్ హాలో ఎర్త్ లో ఏ విధంగా ఉండేవో ఆ విధంగానే ఉంచేసి హాలో ఎర్త్ కి కనెక్షన్ కట్ చేసేద్దామని డిసైడ్ అవుతారనమాట. ముందుగా సర్ఫేస్ వరల్డ్ లో ఉన్న టైటన్స్ ని కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కానీ నిజానికి ఇతని పర్పస్, రేమండ్ మార్టిన్ పర్పస్ ఈ టైటన్స్ ని కంట్రోల్ చేయడం కాదు, కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయాలి, రివెంజ్ తీర్చుకోవాలని. సర్ఫేస్ వరల్డ్ లో ఉన్న టైటన్స్ కన్నా ముందు హాలో ఎర్త్ లో ఉన్న కాంగ్ ని ఓడిద్దామని ప్లాన్ కూడా వేస్తాడనమాట. కానీ గవర్నమెంట్ కేవలం ఈ రేమండ్ మార్టిన్ యొక్క టైటన్ హంటర్ మాత్రమే కాకుండా అలెన్ జోన్హా యొక్క సీక్రెట్ సపోర్ట్ని కూడా కోరుకుంటారంట. నిజానికి ఇతను ఒక ఎకో టెర్రరిస్ట్, హ్యుమానిటీ నాశనం కావాలని చెప్పి చాలా టైటన్స్ని రిలీజ్ చేశాడు గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ ఫిల్మ్లోని. అలాంటి వ్యక్తి పీపుల్స్కి, గవర్నమెంట్కి హెల్ప్ చేసే ఛాన్సే లేదు. కాకపోతే గవర్నమెంట్తో కలిసిపోయినట్టు నటించి గాడ్జిల్లాని మాత్రమే చంపడానికి తను ప్లాన్కి ఒప్పుకున్నట్టు నటిస్తాడనమాట. అంటే గవర్నమెంట్కి ఇంకొక ఆప్షన్ లేదు గాడ్జిల్లాని ఓడించడానికి, చంపడానికి. కాబట్టి అలెన్ జోన్హా దగ్గర ఉన్న ప్లాన్ ప్రకారం హ్యూమనాయిడ్ రోబోట్ అయితే మాత్రం ఈ మెగా కింగ్ గిదోరాని మనం కంట్రోల్ చేయొచ్చు, మనం చెప్పినట్టు ఇది ఉంటుంది. గాడ్జిల్లాని చంపే వరకు దీన్ని యూజ్ చేసుకుని ఆ తర్వాత దీన్ని ఆపేయచ్చు అని చెప్పి అలెన్ జోన్హా వాళ్ళని నమ్మిస్తాడు. తన ప్లాన్ ఓన్లీ గాడ్జిల్లాని డిస్ట్రాయ్ చేయడం మాత్రమే కాకుండా మళ్ళీ హ్యూమానిటీ డిస్ట్రాయ్ అవ్వడానికి కూడా ఒక సీక్రెట్ ప్లాన్ సైడ్ గా వేస్తాడు. అలానే టైటన్ హంటర్ తోటి కాంగ్ ని ఓడించడానికి కూడా రేమండ్ మార్టిన్ రెడీ అవుతాడు. కాంగ్ ని కంట్రోల్ చేద్దామని చాలా మంది అనుకున్నప్పటికీ రేమండ్ మార్టిన్ చంపేద్దామని అనుకుంటాడు ఈ టైటన్స్ ని. రేమండ్ మార్టిన్ యాక్టర్ కాస్టింగ్ గురించి ఇంతవరకు న్యూస్ తెలియదు. కానీ పర్సనల్లీ నాకైతే మాత్రం ఈ క్యారెక్టర్లోని స్టీఫెన్ లాంగ్ యాక్టర్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతారు, బ్యాడాస్గా ఉంటారు అనేది నా ఒపీనియన్. లేదంటే సెకండ్ ఆప్షన్గా మైకిల్ కీటన్ లాంటి యాక్టర్ అయినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. కానీ ఈ మాన్స్టర్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అంత పెద్ద పాపులర్ యాక్టర్స్ కాస్టింగ్ చేయరు. కానీ ఇలాంటి క్యారెక్టర్కి ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. కానీ ప్రెసెంట్ కాస్టింగ్లోని మాథ్యూ మోడిన్ గారు జాయిన్ అయ్యారు అనమాట. స్ట్రేంజర్ థింగ్స్లోని 11 పాప అదే ఫాదర్ క్యారెక్టర్లో కనిపించిన యాక్టర్ మాథ్యూ మోడిన్ గారు జాయిన్ అయ్యారు కదా, ఆయనే రేమండ్ మార్టిన్ అనే డౌట్ నాకు అనిపిస్తుంది. మరికొంతమంది ఒక జనరల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని కూడా అంటున్నారు అనమాట. కన్ఫర్మ్గా చెప్పట్లేదు, జనరల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. తర్వాత మళ్ళీ మనకి కంప్లీట్ లీక్స్లోని క్లారిటీ రావచ్చు కాస్టింగ్ గురించి. పోతే గవర్నమెంట్ చాలా ట్రై చేసి షీమోని కంట్రోల్ చేసుకుంటారు, మ్యానిపులేట్ చేస్తారనమాట. సో గవర్నమెంట్ చెప్పినట్టు ఇప్పుడు షీమో కంప్లీట్గా వాళ్ళ సైడ్కి వెళ్ళిపోయేలా ఉంటుంది. ఈవెన్ కాంగ్ని కూడా ఓడించడానికి ప్రయత్నిస్తారు. కాంగ్ని ఆ పాపను అడ్డం పెట్టుకుని ఎమోషనల్ యాంగిల్లో కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారంట. కానీ గాడ్జిల్లా మాత్రం అలా ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా అవ్వదు. అండ్ నేచర్ని బ్యాలెన్స్ చేద్దాం అనుకునే గాడ్జిల్లా కాంగ్ అనుకుంటే నేచర్ బ్యాలెన్స్ ని ఇప్పుడు తప్పితే హ్యూమన్స్, నేచర్ ని ఎర్త్ ని ప్రొటెక్ట్ చేసే గాడ్ ఇప్పుడు గాడ్జిల్లా. అవును, ఈ గాడ్జిల్లా కానీ టైటన్స్ అన్ని కూడా నేచర్ ని ఎర్త్ ని ప్రొటెక్ట్ చేసే గాడ్స్. కాబట్టి ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ని మారుద్దామంటే కంప్లీట్ గా అవి ఒప్పుకోవు కాబట్టి తిరగబడతాయి. గాడ్జిల్లా సైడ్ మనకి ట్రాపర్ క్యారెక్టర్ అయితే మాత్రం మళ్ళీ ఈ ఫిల్మ్ లో కనిపించబోతుంది. ట్రాపర్ ఇప్పుడు గాడ్జిల్లాని హెల్ప్ చేయడానికి సపరేట్ గా ఒక ప్లాన్ వేస్తాడు. పసిఫిక్ రిమ్ యొక్క వైబ్స్ పక్కాగా ఈ ఫిల్మ్ లో వస్తాయి. ఎందుకంటే ట్రాపర్ జెట్ జాగ్వర్ ని క్రియేట్ చేస్తాడు. జెట్ జాగ్వర్ ఓల్డ్ గాడ్జిల్లా ఫిల్మ్స్ లోని ఫ్రెండ్లీగా చూపిస్తారు కదా, ఈ ఫిల్మ్ లో కూడా జెట్ జాగ్వర్ని ట్రాపర్ క్రియేట్ చేసి ఈ టైటన్ హంటర్కి, ఈ మెగా కింగ్ గిదోరాకి ఎగ్నెస్ట్గా ఫైట్ చేయడానికి అయితే మాత్రం రెడీ అవుతాడు. ఆ జెట్ జాగ్వర్ని తనే కంట్రోల్ చేస్తాడు పైలట్ లాగా. సో పసిఫిక్ రిమ్ వైబ్స్ అయితే పక్కాగా వస్తాయి అనమాట. వీళ్ళిద్దరితో పాటు కాంగ్ కూడా జాయిన్ అవుతాడు. లాస్ట్లో షీమో కూడా జాయిన్ అవుతుంది. ఆ విధంగా నలుగురు కలిసి మెగా కింగ్ గిదోరాని, దాంతోపాటు టైటన్ హంటర్ని ఓడిస్తారంట ఫిలిం క్లైమాక్స్లో. ఈ విధంగా డిజైన్ చేస్తున్నారనమాట. దాంతోపాటు ఫిలింలోని స్పేస్ గాడ్జిల్లా యొక్క హింట్స్ కూడా ఇస్తారంట. అయితే రేమండ్ మార్టిన్, అలెన్ జోన్హా ఈ ఇద్దరు కూడా చనిపోవట్లేదంట. అలానే గవర్నమెంట్ వాళ్ళని వాంటెడ్ క్రిమినల్స్గా ప్రకటిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ని మిస్లీడ్ చేసి ఈ పెద్ద వారిని వాళ్ళ సొంత స్వార్థం గురించి, రివెంజ్ గురించి క్రియేట్ అయ్యేలా చేసినందుకు. దాంతోపాటు నేచర్ తోటి ఈ టైటన్స్ తోటి కలిసి హ్యూమన్స్ ఉండాలి, ఇంకొక ఆప్షన్ లేదని కూడా క్లైమాక్స్లో హ్యూమన్స్ అండ్ గవర్నమెంట్ రిలీజ్ అవుతారు. కానీ అప్పుడే స్పేస్ గాడ్జిల్లా లాంటి ఒక బిగ్ థ్రెట్ యొక్క హింట్స్ తోటి ఫిల్మ్ ఎండ్ అవుతుందంట. మరికొన్ని సోర్సెస్ ప్రకారం ఈ ఫిల్మ్లో మరొక సీక్రెట్ విలన్ కూడా ఉంటుంది. అది గవర్నమెంట్కి కూడా ఎగ్నెస్ట్గా మారుతుంది. క్లైమాక్స్లో వీళ్ళు ఆ మెగా కింగ్ గిదోరాని, దాంతోపాటు ఆ టైటన్ హంటర్ని ఓడించిన తర్వాత ఈ పెద్ద మాన్స్టర్ని ఓడిస్తారంట. ఆల్మోస్ట్ ఈ నలుగురు కలిసి క్లైమాక్స్లో 2-3 ఎక్స్ట్రా బ్యాటిల్స్ కూడా ఉంటాయంట, ఓన్లీ గవర్నమెంట్ తోటి, ఆ తర్వాత ఈ 2 డిఫరెంట్ క్రియేచర్స్ తోటి. అయితే ఈ 2 డిఫరెంట్ క్రియేచర్స్ ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్లో కాకుండా సేమ్ స్కార్ కింగ్ షీమోలానే న్యూగా మాన్స్టర్స్లో క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అని అంటున్నారు. ఎస్, న్యూ టైటన్స్ హిస్టరీని, ఆ హాలో ఎర్త్ యొక్క మైథాలజీని ఇంకాస్త డీప్గా ఈ ఫిల్మ్లో ఎక్స్ప్లోర్ అవుతారు. ఆ టైటన్స్తో కనెక్షన్ తోటే స్పేస్ గాడ్జిల్లా యొక్క హింట్తో ఫిల్మ్ ఎండ్ అవుతుందంట. జాపనీస్ వాళ్ళ గాడ్జిల్లా -1 పోస్ట్ క్రెడిట్స్లోని మనకి స్పేస్ గాడ్జిల్లా హింట్స్ ఇచ్చారు. అప్కమింగ్ సీక్వెల్లో పక్కాగా క్యారెక్టర్ రావచ్చు. కానీ మాన్స్టర్స్లో ఎలా వస్తుంది, దాంతోపాటు గమేరా కూడా వస్తుందా, డిస్ట్రాయర్ కూడా వస్తుందా, కాంగ్కి పవర్స్ కూడా వస్తాయనే డీటెయిల్స్ కూడా, తర్వాత ఇంకా ప్లాట్ గురించి
ఇది రివీల్ అయింది సగం డీటెయిల్స్ మాత్రమే, కంప్లీట్ 100% ప్లాట్ కాదు. అంటే ఇంకా చాలా ప్లాట్ డీటెయిల్స్ ఉన్నాయి, దాని గురించి మనకు తర్వాతనే రివీల్ అవ్వాలి. ఎనీవే రివీల్ అయిన డీటెయిల్స్ మీకైతే క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.